ఇగో పడుకున్నోడు పేరు రాజు, కానీ చేసే పని బర్లు మేపడం, ఊర్లలో తిరిగి పాలు పోయడం. పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలనేది వీడి ఆశ. గుడ్ మార్నింగ్ మిల్కీ. లేతా నీ ముఖం చూడన అదృష్టమే నా నల్ల బంగారం. ఆ బర్రె అంటే వీడికి మనుషుల కంటే ఎక్కువ, అందుకే ముద్దుగా మిల్కీ అని పేరు పెట్టుకున్నాడు. ఇక ఆడికున్న 10 బర్లలో ఈ మిల్కీ బర్రె అంటేనే మస్తు ఇష్టం. తాగు మిల్కీ. ఏరా రాజుగా గీయాలదనక పాలు తీయలేదేందిరా? ఎప్పుడు పడితే గప్పుడు పాలేనికి గయ్యమని మన ఊరి బర్రెలు అనుకున్నావా? మరి ఏ ఊరి బర్రెలురా? బీహార్ బర్రెలు. మనం స్పెషలే, మన బర్రెలు స్పెషలే. బర్రెలలో స్పెషల్ ఏందిరా? పాలు కాకుండా ఇంకేమన్నా ఇస్తాయిరా? పాలే గాని ఉత్తగానే ఇస్తాయనే. ఈ రాజుగాని చేయి పడితేనే ఇస్తాయి. గై కూడా రక్కజిమి పాలు. మన సర్పంచ్ సాబ్ ఊకే నా మిల్కీ పాలే తీసుకుపోతాడు. ఎందుకు ఎరకనా? రగులుతోంది మొగలి పొద వగల మారినానా, దానికి వాడే పాలు. గయ్య పోయిరా. ఈ ప్రతి పాషర్ గాడికి పోయా, పెద్ద పెద్దోళ్ళకే పోతా. గై కూడా గ్లాసు 300. నీకు శాత కాదు కానీ వదిలే. 300 లేవు గాని ఈ 200 తీసుకొని పోయిరా. సరేలే. అరే రాజుగా, నీ బర్రెలు నువ్వు చెప్పినట్టేంటున్నాయేంద్రో? అరే పాషిగా, మాటలు మంచిగా మాట్లాడు చెప్తానా. బర్రెందే బర్రె, నిన్ను గుర్రంటే ఊకుంటావా? నీ అసంటోళ్ళకి ఇట్లా చీపు వెళ్తారని వాటికి పేర్లు పెట్టినా. మిల్కీ, క్యూటీ, ఫ్రూటీ, అది నైటీ. ఇప్పటిదాకా రాదు. నడు నీ అవ్వ, నీ పాల గిరాక్కి గీడ 10 రూపాయలు పెట్రోల్ కాలుతాంది. నరిగా ఓ నరిగా ఏ పో బాబు లేవురా పొద్దువా. అరే నరిగా లేవురా, ఎంతసేపు అంటావు? లేవు. ఉప్పల్ కాక ఈయనకన్నా చిన్న పోరగాలు పని చేస్తాడు. ఈడెందుకు పని చేయడే? ఆఖరికి రాజుగాడి పని చేస్తాడు. అయినా 30 ఏళ్ల పోరానికి 3 ఏళ్ల పోరని లెక్క గారవం చేసుకుంటా నరిగాలేవురా నరిగాలేవురా అంటే లేస్తాడానే. చింతవరకు ఎందుకు 4 సరిస్తే సీటి కొట్టుకుంటే లేస్తాడు కొడుకు. ఇట్లా కాదు. ఓ రాధిక పాలు. ఓ రాధిక, హలో. వస్తానా మీ ఇంటికే వస్తానా. ఓ రాధిక. గీడు మన బోకర్ రాజుకు ఇష్టమైన దోస్తులలో ఇంకొకడు. ఈ రోజు నేను చాలా డైరెక్ట్ అద్దుకొని తింటున్నా ఫ్రెండ్స్. పేరు వాట్సాప్. ఎప్పుడు ఇన్స్టాలోనే తిండి కాపురం, కానీ పెద్ద సెలబ్రిటీ అవ్వాలనేది మన డ్రీమ్. ఓరు వారి, అది ఛాయరా, మందు కాదురా. మందు కూడా తెప్పి బాబు, తాగుతా. ఇంత గొర్రుచ్చ తాగురా. బుద్ధి నత్తది, తెలివి నత్తది. ఆ బుద్ధి ఎక్కడ ఉన్నది చెప్పు బాబు, పోస్ట్ పెడితే వచ్చేత్తది. అబ్బా, ముందైతే గొర్రెల్ని మేపుకరాపోరా. నన్ను గొర్రెల కడిగమ్మంట. నా రేంజ్, నా ఫాలోయింగ్ నీకు తెలుసా బాబు? నేను తింటాను అనుకున్నావా? ఇన్స్టా లైవ్ లో ఉన్నా. రేపో మాబో పెద్ద సెలబ్రిటీని అయితా. పోతావా? ఫోన్ గుంజుకోవన్నా. పోతా. అందరికన్నా నా ఫోన్ మిన్నే. నువ్వు గొర్రెల కాడికి ఓకపోవాలి. దూలానికి ఏలాడదిత్త బిడ్డ. కుక్క బెదిరించి చెప్పెత్తుకపోయిందట. మళ్ళత్తా లైవ్ లో ఫ్రెండ్స్. నేను గొర్రెల కాడికి పోతున్నా ఫ్రెండ్స్. నాకు పిల్ల కావాలి, చెప్పన పెళ్లి కావాలి, ఊరంతా డీజే పెట్టాలి, ఒక్కొక్కనికి దమ్ దమ్ చెయ్యాలి. డీజే శివ. మన బోకర్ రాజుకు ఇష్టమైన దోస్తుల్లో ఇంకొకడు. మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. ఏం అందం రానేది. నీ అందం చూస్తే డీజే గిప్పను గుద్దినట్టే. ఏంద్రా శివ, టిక్ టాక్ గా తయారైనావు, ముఖానికి పౌడర్ వేసినావు. ఏంద్రా, ఏంది కథ? అవునే అన్న, నువ్వు వదనం చేసుకుంటివి, గీ పొట్టెగాని కంటివి. నేను గిట్నే ఉండాలే. నాకు పెళ్ళం సంసారం వద్దా? ఇక గిట్నే దావన్నా. కదానికి మీ పెద్దలం లేవారా?
అది మా తెలియదా? నీ అవ్వా నేను పెద్ద మనిషినై 20 ఏళ్ళు అవుతుంది ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కాలే. 2 దినాలు ఆగా రాదురా. నేను పిల్లని మాట్లాడుకోనికి పోతానా, నువ్వు అత్తవా రావా? గాడవు బుడ్డి కళ్ళు చెప్పిన ఓ దమ్ము పట్టినాక పోదాం ఆగలేవురా. నీ అవ్వని నేను పెళ్లి అంటే నువ్వు కళ్ళంటవేందే? అసలు నువ్వు నా లగ్గం చేతావా? ఇక అందుకే నా పిల్లని నేను చూసుకొని నా పెళ్లి నేను చేసుకుంటా పో. చెయ్యి. నువ్వు పెళ్లి చేసుకో, నేను కళ్ళు తాగుతా. ఇక గీని పేరు సీను, ఆటో సీను. గీని ఊళ్ళే అప్పుల లిస్ట్ చూస్తే వీడే ఫస్ట్. అప్పు ఇయ్యనోళ్ళ దగ్గర కూడా అప్పు తీసుకురావడం మనోడి ఆర్ట్. చేసే పని ఆటో నడపడం, కానీ ఆటో ఫైనాన్స్ కూడా కట్టాడు. ఆటో మాత, నా ఆటో దందా 3 కోటర్లు 6 ఫుల్ పార్టీ లెక్క వరదిల్లుతూ బ్రాండ్ షాప్ లెక్క ఎప్పటికీ కలకల రాడాలి. లేదంటవా నీ ట్యాంక్ నిండా డీజిల్ ఉండాలి, నా కడుపు నిండా మందు ఉండాలి. మొక్కాలే మొక్కాలే గట్లనే మొక్కాలే. ఊరు నిండా అప్పులు చేతివి, ఆటో ఫైనాన్స్ కట్టకపోతివి, ఇస్మంతన్న ఇంటి సోయలేదా? నీ దినం చెయ్య నా గండాన దాపరమైనవేందిరా? ఏందే గట్లంటావు? ఈ సీన్ గారు అంటే ఏటీఏ లెక్క, అంటే ఎనీ టైం అంబులెన్స్ అన్నట్టు. ఏటీఏ కాదురా నువ్వు, ఏటీఎం అంటే ఎనీ టైం మందు లెక్క. తాగుడే తాగుడు. ఈ రోజు నుంచి మందు బందు, ముట్టనే ముట్ట నీ మీద. చిచ్చి, నేను సత్తే నా కొడుకు ఆగమైతాడు. నువ్వు నమ్మాలంటే ఏదైనా నోటాలి చెప్పే. ఇంకే దేవుళ్ళున్నారు, అన్ని దేవుళ్ళు అయిపోయారు. ఇగో నీ దేవుని మీన్నే ఉంటాయి. ఏంద్రా బువాడుతుందా? అత్తనే కనిపా. సరే అమ్మా. మందేదే కొట్టేద్దామంటే మందు లేదా? నువ్వు బాగుపడవురా. ఆ బాగుపడ్డాలంతా 2 చేత తింటానే, వాళ్ళు కూడా ఒకే చేతగా తినేది. చిచ్చి, నువ్వు మారవు. ఇగో నువ్వు ఎన్ని తిట్టినా నచ్చిందే తింటాడు అనిపిస్తుందే చిలిక నవ్వు. నీ అవ్వ నువ్వు నచ్చిందే మీదే నాకు పట్టిన శనివి. నువ్వు తాగవు, నన్ను తాగనీయవు. నీ అవ్వ పొద్దు పొద్దుగల నా మందు నొట్టేయమంటావేందే? ఏ రా సీన్గా గిట్లనే ఉంటా అదిరా. నా పైసలు ఇంకెప్పుడు ఇస్తావురా? పొద్దుగల ఆటో తింటే ఏందే శరీరంలో కలిగి లొల్లి ఇత్తపో. ఏమైనా దింకపోతే ఆనే నీ ముసలి పాసిగా. అప్పిచ్చినోడు పిచ్చెం కన్నా తీసుకున్నోడు తిరుపతి కన్నా అన్నట్టు గీడేంది నా పైసలు తీసుకొని నన్నే గిట్లా సతాయిస్తాడు. నీ అవ్వ గొర్రెలు కాశీ కాశీ ఆష్టకత్తని గీ రాజుగారి దగ్గర పోయి రీల్స్ అన్న వేసుకొని వద్దాం. అరే గటేమో నీ గొర్రెలు, గిటు నా బర్లు. భలే కుదిరిందిరా మన దోస్తాను. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్. మా అయ్యని చూస్తే కొట్టి సంపబుద్ధి అవుతుందిరా. అద్దంటే గొర్రెల కడిగి పంపుతాడు. మా అయ్యనేమన్నా ముద్దు పెట్టబుద్ధి అయ్యిదారా? ఎవ్వడి ఆస్తులు ఇచ్చిండు బర్రెల్ని. పైసలు కావాలరా, మస్తు ఫాలోయింగ్ ఉంటది. 10 గొర్రెలము, నేను బర్రెని అమ్ముతా. అరే బోకర్గా అందరిని ముంచిన నన్ను ముంచా అనుకుంటానా వారా? ఇదేమో 1 నాదేమో 10. అరే వచ్చే పైసల్లో నీకే ఎక్కుతారా? నిన్నేనమ్మలగా పైసల విషయంరా. అయినా ఎవరెవడో కోటిశోడు అవుతాడు, మనం కామారా? నువ్వు అయితావురా, ఎందుకు బోకర్గా నీవు కదా. సాలే నిన్నే గట్టిగా ముస్తాగు. అబ్బా ఏముందిరా పొల్లా. ఏం రో పొల్లని గంతగానని చూస్తున్నావు? గా పొల్లని నేను ఫాలో అవుతున్నారా? ఈ పొల నీకు ఎరికేనారా? ఇన్స్టాల్ ఉన్న వాళ్ళు అందరు ఎరికే. నాకు ఇన్స్టాలో తెలియని పోరే లేదురా. అందరినీ చూసిన, అందరినీ ఫాలో అవుతాన్నా. ఈ పొలను కల్పిస్తావారా? కల్పిస్తారా? ఈ పొలను కలుద్దాం రా. కల్పిస్తలేరా? ఎంతగానో చూస్తావు? ఇగో ఫోనీ పోతా. ఏయ్ ఫోనియా, నువ్వు ఈ అమ్మాయిని కల్పించినప్పుడే ఇస్తా. చూసింది చాలుగా నా ఫోనీరా. ఏయ్ నా ఈ ఫోన్ వాడుకో, యాపిల్ ఫోన్. ఈ డబ్బా ఫోన్ ఆపిలా? రే నా ఫోన్ నేను రీల్ చేసుకోవాలి. అరే ఇరా ఆగ్రా, అబ్బా నా ఫోన్ పిల్లని చూడనిరా. అరే 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 ప్లీజ్ రా ఇరా. పిల్లని చూడనిరా. అరే నీ ఫోన్ తీసుకో, నా ఫోన్ నాకు ఇరా.
ఈ అమ్మాయి పేరు సిరి. మన బోకర్ రాజు ఇందాక ఇన్స్టాగ్రామ్ లో చూసి ఫీల్ అయిన పిల్ల. బాగా రిచ్ ఫ్యామిలీ. కరీంనగర్ నుండి వెళ్ళి యుఎస్ఏలో సెటిల్డ్. అక్కడే మంచి జాబ్. తన చిన్నప్పటి నుంచి సిటీ లైఫ్ లోనే పెరిగింది. ఇక ఈయన పేరు సత్తి, కేబుల్ సత్తి. రాజు సార్కు ఇంకో దోస్తు. మన రాజమౌళి సార్లా పెద్ద డైరెక్టర్ అవ్వాలనేది మనోడి కళ. కానీ చేసే పని ఊళ్ళో కేబుల్ రిపేర్ చేయడం, నీసుందంటే తినడం, పండటం. ముసల్దానా సీరియట్ ఉందే మంచిగా ఉందిరా. చిన్ని అమ్మ ముసల్దానా నీకు టేస్టే లేదే. ఎప్పుడు అత్త కోడలని సాడలు చెప్తూనే ఉంటదానే. ఇక ముచ్చట్లా లెప్సోలు తీసుడు, నువ్వు చూసుడు. ఇవి చూసుకునే పైకోయిగా చీ అంటేనేవరా, అర్ధ గంట సేపు నుంచి అదే చూస్తాను కాదురా నువ్వు. నేను చూసే దాంట్లో ఏమేమి తప్పులున్నాయని చూస్తానా. నీ అవ్వ నేను ఇట్లా సీరియల్ తీస్తే టీవీలు తిప్పని వరగాలే. నువ్వు తీస్తావు, నేను చూస్తా. 20 లక్షలు అప్పైనా సరే డైరెక్ట్ రే చూపిస్తా. కాబోయే సర్పంచ్ని విన్నారుగా? సర్పంచ్ కాదు, కాబోయే సర్పంచ్. ఈయన పేరు బుల్లెట్ బాలు. 4 సార్లు సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోయిన ఘనుడు. సర్పంచ్ అంటే చాలు ఏదైనా చేసేస్తాడు. ఇక మనోడి గురించి ఇంకో విషయం చెప్పాలంటే, ఎవరైనా కార్లకి, లారీలకి, ట్రాక్టర్లకి డ్రైవర్ని పెట్టుకుంటారు. కానీ మనోడు బుల్లెట్ కి డ్రైవర్ని పెట్టుకున్నాడు. ఇక మనోడి కథ ఏందో ముందు ముందు చూద్దాం. లచ్చి మావా ఉన్నావా మావ ఇంట్లో? ఓయ్ బావా, పెళ్లికలా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. బావా ఏం సంగతి? నిజంగానే ఈ ముచ్చట నీకు నాకెరికైతుంది గాని ఊరోళ్ళందరికీ తెలుస్తలేదు. నీ అయ్యకైతే బొద్దులకే తెలుస్తలేదు. పిలువు మాట్లాడతా. సరే. బాపు బావచ్చిండే. ఏంద్రా శివ చెప్పు. అసలు ఇప్పటిదానిక ఎంత సంపాదించినావు? పొలము చెల్లుక ఎంత ఎనికేసినావు? ఎందుకురా? ఎందుకంటావేంది మావా? రేపట్ల అవన్నీ చూసుకునేది నేనే కదా. ఏంది లచ్చి? లచ్చి పేరు మీద ఏమన్నా ఎనికేసినావా లేదా? నీకెందుకురా? నాకు సమజైతలేదు. గింతేమనంటే పెద్దోళ్ళం మేము ఉన్నామంటారు గానీ మీకేం తెలియదు. మా సక్క చెప్పినది మురుసుడు వదిలేసి ముచ్చటైతే చెప్పు. నీ బిడ్డను నాకు ఇచ్చి లగ్గం చేయి మావా. పసిపిల్ల గిప్పి లగ్గమేంద్రా వారి? అంటే నేనేమన్నా పంది పిల్లనా? అసలు నీకు మనవన్నో మనవరాల్లో ఎత్తుకోవాలని లేదా మావా? దానికి తొందర ఉందిరా. అరే రేపో మాపో ముట్టి కిందికి 30 వస్తాయి. ఇంకెప్పుడే చేసుకునేది? ఇంకో 3 ఏళ్ళు అయితే కట్టుకొని ఊపేదే ఉండదు. కట్టె పట్టుకొని ఊగుడే ఉంటది. నీకెవర్రా పిల్లనిచ్చేది? నిశాని కానివి. గీసోంటి నిశాని గాలే దేశాన్ని ఏలినోళ్ళు ఉన్నారు. నేను నీ బిడ్డ నేలుకోలేనా? నువ్వెన్ని చెప్పినా నీ అతుకులంటికి నా బిడ్డ నీయను రా. నా ఇంటికి కాకుంటే అంబానింటికి ఇస్తావా? నీ ఇంటికి నేనే గొప్ప. సరేరా, నేను చెప్పింది చెప్తాడే. నా బిడ్డ నీకు ఇచ్చి లగ్గం చెప్తా. ఇట్లా రావాల దారికి దా. రామావా కూకొని మాట్లాడు. పెళ్లి కాకముందే అల్లుని కాకముందే అంత మర్యాదద్దు. ఇప్పుడు చెప్పు మావా, నీ బిడ్డ కోసం ఏం చేయమన్నా చిటికల చేత్తా. సిటికేసులు కాదు, ఏడాది టైం ఇస్తున్నా. 20 లక్షలు సంపాదించుకొని తీసుకురా. అప్పుడు నా బిడ్డని నీకు ఇచ్చి లగ్గం చేయకపోతే నన్ను అడుగు. ఏం బావా, కండ్లు బయలుగా మినయా? ఏమన్నా చెప్తానంటివి? పూలవాడి గట్ల చల్లబడవేంద్రా? అవు మావా, నాకు ఒక డౌట్ కొడుతుంది. ఈ 20 లక్షలతో నీ బిడ్డని ఇంకోనికి ఇచ్చి లగ్గం చేస్తావేంది? నువ్వు చేస్తావా లేదా? ఏందో ముచ్చట చెప్పగానే చల్లబడవేంద్రా? ఈ అవ్వ నువ్వు గదే మాట మీద ఉండు మావా. 20 లక్షలకి ఇంకో 10 పడేస్తా. నీ బిడ్డ నేనే లగ్గం చేసుకుంటా. నువ్వు లగ్గం ఖాయం చేసుకో. బావా గిట్ల కాదు గట్ల. పిల్లికి బిచ్చం పెట్టడానికి సాలే గానికి 20 లక్షలు కావన్నట. మీదేసుకొని సత్తడేంది? జేబులో చూస్తే నాకు జేబే లేదా. 30 లక్షలు తెత్తా అంటిని. ఏతలకు పోతే ఎట్లా పడతామని మా అయ్య చిన్నప్పుడే చెప్పిండు. ఇన్ననా ఇన్లే. ఏమైతుందో ఏందో.
ఏమ్రా రాజు పాలు సక్క పోతున్నావా ఇంకేమైనా చేస్తున్నావా? సక్కనే పోతున్నా బాపు. ఏమైంది? లావర్స్ గాలో సోపత బట్టి అన్ని లావర్స్ బుద్ధులే వస్తున్నాయి. ఏం చేసినావో చెప్పురా. నేనేం చేసినా? చెప్పేది ఏమైనా ఉంటే సక్కగా చెప్పు బాపు. ఒరియక నాకు బీపీలు ఎత్తాంది. బీపీలేసేదేంద్రా? తప్పు గిట్ల చేస్తే గిట్ల చేసినామని చెప్పాలి గాని ఏందే ఇది? తప్పు చేయలే, నువ్వు సంసారమేనా? అరే ఏంది గాని మీద వస్తున్నావు? వాడు చిన్న పిల్లగాడు, ఏం చేస్తాడు వాడు? ఆడి చిన్న పోరగాడేందే? ఆడి పోరగాళ్ళు తానం చేస్తుంటే బాత్రూమ్లలో పోయి చూస్తుండట. ఏమనాల వాడిని? అరే నువ్వు రంగయ్య ఇంటికైనా అవ్వలేదా? పోయినా. తలుపు తీసినావా? తీసినా. చూసినావా? చూసినా. ఏం చూసినావురా? గా పిల్ల ఏం చూపించిందో గదే చూసినా. మరి తప్పు కదారా? గా పిల్లకు సోయలేదు, గొల్లం పెట్టుకోలేదు. నా తప్పెట్లయితే? పొద్దుగాల పోరల్లో అయ్యొచ్చిండు, 1,00,000 రూపాయల జవనాథ పెట్టిస్తా అన్నాడు. మీ అయ్యదం పైన కట్టలేమన్నా ఉన్నాయనుకున్నావు? అడిడా నువ్వు సంపాదిస్తే నేను బర్రెలు కాస్తా. అరే చక్కగా నేను పని చేసుకుంటా, ఊళ్ళో నన్ను బతకనిస్తావా లేదా? ఈ బర్రెలు తోలితే నేనేం చేస్తా బాబు? నేను పెద్ద బిజినెస్ చేయాలనే, పెద్ద రేంజ్కి వెళ్ళాలనే. ఈ బర్రెలు మించిన పెద్ద బిజినెస్ ఏముందిరా? పాలమ్మి మల్లారెడ్డి, తొక్కమ్మి రామోజీరావు కోటీశ్వర్లు అయినరు. నువ్వు కూడా అట్లనే ఈ బర్రెలను చూసుకొని కోటీశ్వరుగా ఎవడాపినరా నిన్ను? నీ అవ్వ ఇంట్లో దిగదు ఇదే లొల్లి. నేను పోయి బర్రెల షెడ్యూల్ పంట. రాజు రాజు అన్నం తినిపోరా. My goal is to serve the poor people. 11 years old child. Wow, wonder. What a great thought. ఆర్ఫనేజ్లో ఉండే ఆ పాపని యుఎస్ తీసుకొచ్చి చదివిస్తే మంచి పొజిషన్లో ఉంటుంది. హలో రీటా, దిస్ ఈజ్ సిరి. హే హాయ్ సిరి, వాట్సాప్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. రీటా, మీ ఊర్లోని ఆర్ఫనేజ్ లో ఐ హర్డ్ అబౌట్ అ చైల్డ్. ఐ హ్యావ్ టు మీట్ హర్ ఎట్ ఎనీ కాస్ట్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు మీట్ హర్. I'm very surprised about her thought. Can you please find her details and tell me as soon as possible? Oh Siri, I'm in Hyderabad. కరీంనగర్ లో మన ఫ్రెండ్స్ అడిగి చెప్తాను. Okay Rita, once we'll get her details, I'll come to India. We'll go together. Okay Siri. Okay Rita, thank you. Thank you too. ఈ రాజుగారు నా ఫోన్ తీసుకొని రీల్స్ చేయకుండా చెప్తాండు. ఇప్పుడు ఫోన్ లేకపోతే నాకు నిద్రకు తచ్చట్లేదు. ఫోన్ అయితే చేద్దాం. అరే రాజు, నా ఫోన్ ఇరా. గా పిల్లని కలిపిరా. అరే గా పిల్ల నేనేడ కలపనరా. గా పిల్లని ఎప్పుడు కల్పిస్తే గప్పుడు నీ ఫోన్ నీకు ఇచ్చిస్తారా? అమ్మో, పిల్ల గురించి ఏదోటి చెప్పకపోతే నా ఫోన్ నాకు ఇయ్యడేమో. గా పిల్ల కలవంది నా ఫోన్ ఇష్టట్లేవు కదరా. ఇప్పుడే తీసుకొస్తా గా పిల్లని. అవునా? పక్కా తీసుకొస్తా. అవునా? అయితే తీసుకురా, నీ ఫోన్ ఇచ్చేస్తా. సరే. నీ అవ్వ ఎట్లనైనా రేపు వీని దగ్గర ఫోన్ దుబ్బేయాలి. పిల్లొస్తాంది. వాట్సాప్ గాడింది నిన్ననే చెప్పి గ్యాల్ తీసుకొచ్చేసిండు.
చూసిర్రు కదా, ఇది వీళ్ళ ముచ్చట. ఇక ఈ దొరసార్ కథల వీళ్ళు ఏం చేసిర్రో, వీళ్ళ జీవితాలు ఏమైనాయో వచ్చే ఎపిసోడ్లలో చూద్దాం.